ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జీసస్ ప్రేయర్ హౌస్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈ సమయంలో దేవుని దాసురాలు ఎం సుమలత హెప్సిబా గారు వాక్య పరిచర్యను చేసెదరు. విని దీవెనలు పొందగలరు. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను. దేవుడి దయ వల్ల, ఆ ప్రభు దయ వల్ల దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతూ వస్తున్నాడు ఇప్పటి వరకు. మీరు ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి, మీ ప్రార్థనలను బట్టి, మీరు ఇచ్చే కానుకలను బట్టి నేను కూడా ఎంతో ప్రోత్సహింపబడుతున్నాను. తర్వాత ప్రతి వారం కూడా మెసేజ్ ఇవ్వడానికి దేవుడు నాకు ఆరోగ్యము, జ్ఞానము ఇస్తూ వస్తున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మా ప్రేయర్ హౌస్ తరఫున. మరి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమందున్న తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మయంత్రి ఏకదేవ, మీ పరిశుద్ధ పాదాలకు యేసు నామమున స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నా గొప్ప దేవ, ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మరి ఒక మెసేజ్ని తండ్రి ఇచ్చే భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యం వినే ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. వాక్యం వాళ్ళ హృదయాల్లో ఫలించేందుకు సహాయం చేయండి నా స్వామి. వారి సమస్యలు తీర్చండి ప్రభా. మరి వారిని శుద్ధి చేసి నాయన మీ మార్గంలోకి మళ్ళీ ఇచ్చుకోమని ప్రార్థిస్తున్నాను ఆయన. మరి మీ నిత్యత్వంలోకి ప్రతి బిడ్డని చేర్చుకోమని ఆశీర్వదించమని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి నా స్వరాన్ని మీ బోరగా వాడుకొని నాయన తండ్రి, నాకు బదులుగా మీరు మాట్లాడమని తండ్రి, వాక్యం ఆది నుంచి అంతం వరకు తండ్రి మీ నడిపింపు అనుగ్రహింపమని, మీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు అనుగ్రహింపమని ఆశీర్వదించమని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకొని యేసు నామంలో బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. వాక్యారాధనలోకి వెళ్దామా? నేటి వాక్యాంశం దేవుడిచ్చిన 5 కిరీటాల గురించి. మరి దేవుడు మనకు 5 కిరీటాల గురించి పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడున్నారు. మరి అవి ఎలా పొందుకుంటామనేది మనము ఈరోజు ధ్యానిస్తాం. మొట్టమొదటిది నీతి కిరీటం గురించి మనము ధ్యానిస్తాం. నీతి కిరీటం. మరి ఎవరికి నీతి కిరీటం ఇవ్వబడుతుంది? నీతి కిరీటం అనేది యేసు ప్రభువుని అంగీకరించిన వారికి, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి, ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి నీతి కిరీటం ఇవ్వబడుతుంది. మొట్టమొదట ఆయన్ని అంగీకరించిన వారికి. అంగీకరించడం అనేది మొట్టమొదటిది క్రైస్తవ జీవితంలో, యేసుని అంగీకరించడం అనేది. ఇక్కడ 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకున్నాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. ఎవరికి అనుగ్రహింపబడుతుందంట? ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ. ఆయన తిరిగి మళ్ళీ ఎప్పుడు ప్రత్యక్షమవుతారు? రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించేదెవరు? ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు, మరి ఆయన్ని అంగీకరించిన వారు, ఆయన మార్గంలో నడిచిన వారు, పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా మారిన వారు ఆయన ప్రత్యక్షతను ఆపేక్షిస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు ఆయన పెళ్లి విందులో పాల్గొందామా? ఎప్పుడు నిత్య జీవాన్ని పొందుకుందామా? నిత్యానందాన్ని పొందుకుందామా? ఈ శ్రమల నుంచి, బాధల నుంచి, ఈ లోకం నుంచి ఎప్పుడు విడుదల పొందుకుందామా అని ఆపేక్షిస్తూ ఉంటారు. ఎవరు? ఆయన్ని అంగీకరించిన వారు, పరిశుద్ధులు, వీరంతా. మరి ఇక్కడ చూడండి, యేసు ప్రభువుని అంగీకరించిన వారికి, ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించిన వారికి ఆయన నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తాడని పౌలు తిమోతికి రాసిన పత్రికలో చదువుకున్నాం. ఇక్కడ ఆదికాండము 15వ అధ్యాయము 6వ అధ్యాయము, రోమా 4:3 అధ్యాయం. అతడు యెహోవాను నమ్మెను, ఆయనకు అది అతనికి నీతిగా ఎంచెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎవరికి? అబ్రహాం. దేవుని మాట విని నమ్మకం ఉంచడం వలన అది ఆయనకి నీతిగా ఎంచబడింది. ఆయనకి పిల్లలు లేరు, ఎంతో గొడ్రాలుగా ఉంది ఆయన భార్య, వృద్ధులైపోయారు. మరి ఆయన నీతిని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, మంచి నడవని, సజ్జనత్వాన్ని బట్టి దేవుడు ఆయన్ని గమనించి మరి ఆయన్ని ఆశీర్వదించి ఆయనకి బిడ్డనిస్తామని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట ఆయన నమ్మాడు. ఎవరు? అబ్రహాం. అది ఆయనకి
నీతిగా ఎంచబడింది. అక్కడ ఏం కనిపిస్తుందంటే నమ్మకము, విశ్వాసము. ఆయన్ని అంగీకరించాడు, ఆయన మాటను అంగీకరించాడు, ఆయన నమ్మాడు, ఆయన మీద విశ్వాసం ఇచ్చినాడు. కాబట్టి అది ఆయనకి నీతిగా ఎంచబడింది. అనగా అతను నీతి కిరీటాన్ని పొందుకున్నాడన్నమాట. ఇది విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడతారని వాక్యం సెలవిస్తుంది. దీన్ని బట్టి విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడతారట. ఇలాగా మనము నీతి కిరీటాన్ని పొందుకోగలుగుతాం ఆయన మీద విశ్వాసం ఉంచడం వలన. మరి రెండవది అక్షయ కిరీటం. అక్షయ కిరీటం అంటే నిత్యమైంది, క్షయమైంది అంటే పాడైపోయేదనమాట. అక్షయమైందంటే పాడు కానిది, నిత్యము నిలిచేది. 1 కొరింథీ 9:24-25 చూద్దాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు మందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయముకు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. హల్లెలూయా. చూడండి, పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు. మరి ఒక పందెం ఏర్పాటు చేసినప్పుడు, ఒక పరుగు పందెం కావచ్చు, ఏదైనా ఒక పందెం కావచ్చు, మరి అందరూ ఉంటారు. మరి అందరూ బహుమానం కావాలనే కోరుకుంటారు, కానీ ఒక్కరికే బహుమానం దొరుకుతుంది. అందరూ పరిగెత్తుతారు. ఈ పందెపు రంగంలో అందరూ పరిగెత్తేవారుగా ఉంటారు, కానీ ఎవరు పొందుకుంటారంటే ఒకరే లేదా కొందరే పొందుకుంటారు. ఈ పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయంలో అందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును. అంటే మరి అన్ని విషయంలో మితంగా ఉంటారట. అంటే మరి పూర్తిగా పరిపూర్ణలుగా ఉండడానికి కూడా సిద్ధపడు. మనము పాల్గొన్నాము, మన పేరు కూడా ఉంది అన్నట్టు. అంటే మరి నేను క్రీస్తుని నమ్మాను, మరి క్రీస్తు మార్గంలో మాత్రం నడవనన్నట్టు. దేవుణ్ణి నమ్మడం అయితే నమ్ముతారు, కానీ మరి కొంత దూరం మాత్రమే వాళ్ళు వెళ్ళగలుగుతారు. మరి ఏమంటున్నాడు ఆ ప్రభువు? మరణము వరకు నమ్మకముగా ఉండుము అని మాట్లాడుతున్నాడు. మరి మరణం వరకు నమ్మకం ఉన్నప్పుడు, మరి చివరి వరకు పరిగెత్తినప్పుడు, ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ చివరి వరకు మనము స్థిరంగా నిలబడ్డప్పుడు ఈ అక్షయ కిరీటాన్ని పొందుకుంటాం. ఈ విశ్వాస యాత్రలో దేవుడిచ్చు బహుమానము అంటే అక్షయ కిరీటము, నిత్య జీవం, దేవునితో కలిసి జీవించడం అనేది. మరి ఇక్కడ చూడండి, రోమ అధ్యాయంలో ఏమన్నారు? గురి వద్దకే పరిగెత్తాలి. అంటే మన గురి ఏమిటి? ఆయన రాజ్యం, పరలోక రాజ్యమే మన గురి. మరి ఈ పరిగెత్తే వాళ్ళంతా ఏం చేస్తారంటే కొన్ని వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు చూడండి, చాలామందికి తెలుసు, ఇప్పుడైతే కొన్ని ఒక రకమైన దానికి సంబంధించిన పాదరక్షలు అంటే బూట్లు ధరిస్తారు, కొన్ని వస్త్రాలు ధరిస్తారు, ప్రత్యేకించిన వస్త్రాలు ధరిస్తారు అన్నమాట. మామూలుగా అయితే ఆడవాళ్ళైతే చీర కట్టుకొని పరిగెత్తగలమా? కాదు. మగవాళ్ళైతే పంచె కట్టుకొని పరిగెత్తగలరా? కాదు. వాళ్ళకంటూ కొన్ని ప్రత్యేకమైన వస్త్రాలు కూడా ఉంటాయి. ఇలాంటివి కొన్ని ప్రత్యేకతలు కలిగి మరి ఆ పరుగు పందెంలో నిలబెడతారు. మరి ఈ వస్త్రాలు అనేటివి మనము ఈ వాక్యానుసారంగా మనం మాట్లాడుకుంటే చూడండి, సర్వాంగ కవచాన్ని ధరించుకోమన్నాడు ఆ ప్రభు. ఏ పరుగు పందెంలో? మన జీవితంలో మరి ఈ పరుగు పందెంలో నా రాజ్యానికి చేరుకునే ఈ ప్రయాసలో, ఈ మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, ఎన్నో శ్రమలు అవుతాయి. మనం పడిపోతూ ఉంటాం. ఈ పరిగెత్తేటప్పుడు కాలు జారుతుంటాం, తొట్టిల్లుతూ ఉంటాం, రాయి కొట్టుకుంటాం, ముళ్ళు ఉంటాయి. ఈ మార్గంలో ఎన్నో ఇలాంటివన్నీ మనం తట్టుకోవాలంటే మరి సాతాను బాణాలని, సాతాను చేసే సోదాలని, ఇవన్నిటినీ మనం ఎదుర్కోవాలంటే మనము సర్వాంగ కవచాన్ని ధరించుకొని మరి దానితో పోరాడి గెలిచి చివరి వరకు పరిగెత్తితే కానీ విజయము సాధించలేమనేది మనకు స్పష్టమవుతా ఉంది. మరి చూడండి, 1 పేతురు 5వ అధ్యాయములో వేషధారులు క్షయమకు కిరీటము పొందుకుంటారు. క్షయము కానిది అక్షయం అనేది, అనగా నాశనము కానిది నిత్యము నిలుచినది అని అర్థం. దేవునితో స్థిరముగా ఉండుట అనేది. మరి ఇక్కడ చూడండి, ఈ అక్షయ కిరీటాన్ని గురించి మనం ధ్యానించేటప్పుడు ఈ అక్షయ కిరీటం అనేది ఒక్కోసారి మనం ఎన్నోసార్లు దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటాం. మరి ఈ శరీరం అనేది క్షయమైనది, మరి అక్షయమైనది ఏది?
మహిమ పొందుకుంటే మన శరీరము అక్షయమైపోతుంది. మరి పునరుద్ధానంలో అటువంటి అక్షయమైన శరీరాన్ని కూడా మనం పొందుకుంటాం. మరి ఈ క్షయమైన శరీరం కోసం మనం ఎన్నెన్నో అకృత్యాలు చేస్తూ ఉంటాం, లేకపోతే ఎన్నెన్నో ఆశలు, లోకాశ, నేత్రాశ, జీవబడంబం అనేవి ఎన్నో చేసి మనము క్షయమైపోతూ ఉంటాం. ఈ క్షయమైన కిరీటాన్ని సంపాదించుకోవటం అంటే నిలువలేనిది, క్షయమైనది. మరి అక్షయమైన కిరీటం సంపాదించుకోవాలంటే మాత్రం ఈ జీవితం అని పోరాటంలో, మరి సాతాన్ని ఎదిరించే ఈ విధానంలో మనము స్థిరులై మరి నిలకడగా ఉంటూ మనము ఈ పరుగు పందెంలో పరిగెత్తి మరి అక్షయ కిరీటాన్ని పొందుకుంటాం. అంటే మనము నిత్య జీవంలోనికి మనం వెళ్ళేందుకు మనకు మార్గము దొరుకుతుంది. హల్లెలూయా. మరి జీవ కిరీటం, మూడవది జీవ కిరీటం గురించి మనము ధ్యానించబోతున్నాం. జీవ కిరీటం ఎవరికి వస్తుందంటే శోధనను జయించిన వారికి. శోధనను జయించిన వారికి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. శోధన సహించువాడు ధన్యుడంట. మరి అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకుంటాడని మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తూ ఉంది. ఇక చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. శోధన అనేది ఒక్కొక్కసారి సాతాను పెట్టినప్పుడు మనల్ని పడగొట్టడానికి అది మనము ఈడవబడతా ఉంటాం. స్వకీయమైన దురాశల చేత ఈడవబడ, అది శోధించవచ్చు. దాని మీద దీని మీద ఈ లోకాశలు అనేది మనకు కలిగించి శోధించిన మనము వాటిని జయించగలిగి ఉండాలి. దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడుతూ ఉంటాడట మానవుడు. కానీ కొన్ని సందర్భాల్లో మరి ఆ దేవుడు కూడా ఆ శోధనని పరీక్షగా పెడతా ఉంటాడు. యోబు గురించి మనము మాట్లాడుకుంటే, యోబుని సాతాను శోధించింది దేవుని అనుమతి తీసుకొని. ఆ దేవుడు కూడా ఆయన్ని పరీక్షగా దాన్ని అతని మీదకి ఆయనకి అనుమతి ఇవ్వబడ్డాడు. సాతానికి అనుమతి ఇచ్చాడు అన్నమాట శోధించడానికి. అప్పుడు ఏం జరిగిందంటే, యోబు ఆ శోధనను జయించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా అన్ని పోయినా కూడా ఆ శోధనకు నిలబడి మరి అతను సహించి మరి నిజంగా జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. అలా జీవ కిరీటాలు పొందుకున్న వారు చాలామంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలు ఎన్నో శోధనలు జయించిన వారుగా ఉన్నారు. మరి ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం, తృప్తి పడనివి 3 కలవు, అవే నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ లోకాశ. ఇవన్నీ కూడా ఈ తృప్తి పడనివన్నమాట. తృప్తి అనేది వాటికి ఉండదు. వీటికి ఏమేమో కావాలని, ఇంకా కావాలని కొంచెంతో తృప్తి పడవు. ఈ జీవపుడంబము, నేత్రాశ, లోకాశ. ఈ కళ్ళకి ఏంటంటే అన్ని చూసినవన్నీ కావాలని ఆశ. ఇటువంటివి ఈ జీవపుడంబం మనకు అన్ని గొప్పగా కావాలని, ధనం కావాలని, డబ్బు కావాలని, మంచి మంచి బిల్డింగ్స్ కావాలని, కార్లు కావాలని, వీటి కొరకు ఎన్నో నేరాలు, ఘోరాలు, పాపాలు కూడా చేస్తూ ఉంటాడు మానవుడు. లోకాశ, ఈ లోకపు సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తి. కానీ దేవుని బిడ్డలు జీవ కిరీటం పొందుకోవాలనుకునే వారంతా వీటిని జయించేవారుగా ఉండాలి. ఈ శోధనని సహించి నిలబడి జయించేవారుగా ఉన్నప్పుడే వారికి జీవ కిరీటాన్ని దేవుడిస్తాడు. మరి సాతాను యేసు ప్రభువును కూడా శోధించింది. భూలోక రాజ్యాలన్నిటినీ చూపించమని, దానికి నమస్కరించమని చెప్పింది సాతాను. మరి ఆ ప్రభువు నమస్కరించలేదు కదా. మరి యేసు ప్రభువు దానికి లోబడలేదు. సిలువలో శ్రమలు పెట్టిన యేసు ప్రభువు దేవునికే విధేయుడైనాడు. అందును బట్టి విమోచన కార్యాన్ని నెరవేర్చాడు. ఆ ప్రభువు ఈ లోకాన్ని జయించగలిగాడు. మరి ఆ ప్రభువునే శోధించిన సాతాను మనల్ని శోధించడం దానికి పెద్ద కష్టం కాదు. మనమైతే బలహీనులము. ఆ ప్రభువు అన్నాడు, నేను లోకాన్ని జయించి ఉన్నాను, నేను శోధనని జయించాను కాబట్టి శోధింపబడిన వారికి సహాయం చేస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి
మనం శోధింపబడినా భయపడనక్కర్లేదు. ఆ ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మరి తప్పకుండా ఆయన సహాయం చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టి మరి ఆ ప్రభువులాగా మనం ఆ శోధనని జయించే వారంగా ఉంటూ మరి నిత్య జీవ కిరీటాన్ని పొందుకునే వారంగా ఉండాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చిదను. మరణము వరకు తొట్టిల్లకుండా నమ్మకముగా ఉంటే జీవ కిరీటము ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రభు. 10 దినములు శ్రమ కలుగుతుంది.